హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో కార్తీక్ జోష్నాని కార్‌లో కూర్చోబెట్టుకొని సైలెంట్‌గా, స్పీడ్‌గా వెళ్తా ఉంటాడు. జోష్న కార్తీక్‌ని చూస్తూ తనలో తాను, ఇప్పుడు బావ మనసులో నా గురించి ఏమనుకుంటున్నాడు? నేను ఇంటి దగ్గర చెప్పింది నమ్మాడా? నమ్మలేదా? అని అనుకుంటూ ఉంటది. కార్తీక్ ఒక ప్లేస్ దగ్గర కారు ఆపుతాడు. ఏంటి బావా కారిక్కడ ఆపావు? అని అడుగుతది. దిగండి పెద్ద మేడం గారు అని కార్తీక్ కారు దిగుతాడు. జోష్న బావ సైలెంట్గా ఉన్నప్పుడే దారిలో ఇలాంటిదేదో ఉంటదని ఎక్స్పెక్ట్ చేశాను అని అనుకుంటూ కారు దిగుతుంది. కార్తీక్ దగ్గరకొచ్చి ఏంటి బావా నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతుంది. చెప్తాను పెద్ద మేడం గారు కంగారు పడకండి. దీన్ని ఒక ఆర్డర్లో ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అనగానే జోష్న అయితే చెప్పాల్సింది చాలా ఉందన్నమాట అని అంటా ఉంటే కార్తీక్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం అని అంటాడు. జోష్న వినడానికి రెడీగా ఉన్నాను. వెంటనే కార్తీ స్కూల్లో ఉన్నప్పుడు తెలుగు వాచకం అనే పుస్తకం మన ఇంట్లో దొరికింది. దాంట్లో ఒక పేజీలో చెట్టెక్కిన వ్యక్తి తను కూర్చున్న కొమ్మని నరుక్కున్నాడు. ఆ దృశ్యం ఒకటున్నది. అది చూసి కొమ్మని నరుక్కుంటే వాడే కిందకి పడతాడు గదా అని తాతను అడిగాను. సమాధానం చెప్పను, నువ్వే ఆలోచించుకో అన్నాడు. ఆ విజువల్ అలాగే మైండ్‌లో ఉండిపోయింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అర్థమైంది అనగానే, ఏమని? అని జోష్న అడుగుతది. కార్తీక్, ఎదుటివాడిని నాశనం చేయాలి అనుకున్న వాడిని చెడ్డవాడు అంటారు. వాణ్ణి వాడే నాశనం చేయాలి అనుకున్న వాణ్ణి మూర్ఖుడు అంటారు. అనగానే జోష్న, ఇంకేం తెలుసుకున్నావు? అని అడుగుతది. అప్పుడు కార్తీక్, జోష్న రెస్టారెంట్స్‌ని నాశనం చేయాలి అనుకున్న వైరాగాడు చెడ్డవాడు. అదే పని జోష్న రెస్టారెంట్స్ పరువు కాపాడాలి అనుకున్న స్థానంలో ఉన్నవాళ్ళు చేస్తే అని అంటా ఉంటే జోష్న నోరు జారినందుకే వైరాకి మీడియా ముందు బుద్ధి చెప్పాను. అయినా నీకు అనుమానం పోలేదు అని అంటది. కార్తీక్, మన ఫ్యామిలీలో ఇంతమంది ఉండగా వాడు నిన్నే ఎందుకు ఏలెత్తి చూపించాలి అని అడుగుతాడు. జోష్న ఎవరినో ఒకళ్ళని దోషం చేస్తేనే కదా మన ఇంట్లో గొడవలైతాయి అనగానే కార్తీక్, కాశీకి వైరా కంపెనీలో జీఎం పోస్ట్ రావడానికి కారణమెవరు? అది వాడి టాలెంట్ బావా అని అంటది. నువ్వు హెల్ప్ చేయలేదా అని అడుగుతాడు. లేదు అని అంటది. వైరాతో ఫోన్లో మాట్లాడలేదా అని అడుగుతాడు. లేదు అని అంటది. వైరాతో మా నాన్నని సీఈఓ పోస్ట్ నుండి దించాలని చెప్పలేదా అని అడుగుతాడు. లేదు అని అంటది. నువ్వు ఫుడ్ కల్తీ చేయడంలో వైరాకి సహాయం చేయలేదా అని అడుగుతాడు. లేదు లేదు లేదు. కోర్టులో లాయర్ల ప్రశ్నల మీద ప్రశ్నలు గుక్క తిప్పకుండా అడిగితే బోన్లో నిలబడిన ముద్దయిలాగా నేను బెదిరిపోతాను అనుకుంటున్నావా అని అంటది. అప్పుడు కార్తీక్, రాజు కంటే బలవంతుడు మొండివాడు అని అంటారు. ఎందుకో తెలుసా? రాజు కోల్పోవడానికి చాలా ఉంటుంది, కానీ మొండివాడు కోల్పోవడానికి ఏమీ ఉండదు. అందుకే వాడు బలవంతుడవుతాడు అనగానే జోష్న, నేను రాజుని కాదు మొండివాడిని కాదు అని అంటూ ఉంటే కార్తీక్, అంతకంటే తెలివైన దానివి. ఊరికే మాట్లాడకు బావా. నీకు దమ్ముంటే నేను తప్పు చేశానని ఒక్క సాక్ష్యం చూపిచ్చు అనగానే కార్తీక్, మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేయకపోయి ఉంటే నిన్ను మాట అరిగే వరకు కూడా రానిచ్చేవాణ్ణి కాదు. జోష్న చిటికలేసుకుంటూ, నీకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను బావా. మావయ్య అంటే స్టేషన్లో ఉన్నాడు, నువ్వు బయటే ఉన్నావు కదా. నేను తప్పు చేశానని నువ్వు ప్రూవ్ చేయి. కార్తీక్, విడిపీయడానికే కదా వెళ్తున్నాం. ఎందుకు కంగారు పడుతున్నావు? నువ్వు ఇలా 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 చిటికలేసినంత మాత్రాన మా చిన్న మరదల్ చాలా జెన్యూన్ పర్సన్ అని నేను అనుకోను అనగానే జోష్న, నువ్వు అనుకునే దాని మీద నాకేమీ అబ్జెక్షన్ లేదు. 100 అనుకో, కానీ అవేవీ నిజం కాదని అర్థం చేసుకో. ఓకే మరదలా, నీకు నాకు ఈ గొడవ ఎందుకులే కానీ మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేయడం దగ్గర నుండి ఈరోజు ప్రెస్ మీట్లో వైరాని అరెస్ట్ చేయడం వరకు ఈ కుదంతంలో నీ హ్యాండ్ ఉందని నిరూపిస్తే ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు అనగానే జోష్న, కూర్చున్న కొమ్మని నరుక్కునే అంత మూర్ఖురాల్ని కాదు బావా నేను. జోష్న రెస్టారెంట్ చైర్మన్ శివనారాయణ గారికి నువ్వు కూతురి కొడుకువి, నేను కొడుకు కూతుర్ని. ఆయన కొడుక్కి రాసిన యావదాస్తికి ఏకైక వారసురాల్ని. శివనారాయణ గారు నిర్మించుకున్న సామ్రాజ్యానికి అధినేత్రిని. దీని మీద నీకంటే ఎక్కువ ప్రేమ, ఎక్కువ బాధ్యత నాకే ఉంటాయి అనగానే కార్తీక్, అవును చిన్న మరదలా, ఇవన్నీ ఇంటి వారసురాలకి తప్పకుండా ఉంటాయి, ఉండాలి కూడా. మరి నీకెందుకున్నాయి చెప్పు చిన్న మరదలా అని అడుగుతాడు.
జోష్న వాట్ యు మీన్ అని అంటా ఉంటే కార్తీక్ ఐ మీన్ వారసురాలిగా మీరు ఫీల్ అవ్వట్లేదు అని చెప్తున్నా. ఫీల్ అవ్వకపోయినా నేనే వారసురాలిని. అయితే మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి అధినేత్రి గారు. ఏం జరిగిందో నాకు కాశీ చెప్పాడు. కాశీకి వైరా అంటే పూర్తిగా తెలియదు. వైరా మాటలు నమ్మాలా వద్దా అనేది నీకే వదిలేస్తున్నా. నేను కాశీ అకౌంట్ డీటెయిల్స్, ఫోన్ కాల్స్ అన్నీ బయటికి తీస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. అసలే ఇంట్లో పరిస్థితులు బాలేవు. నీకేదైనా అయితే అత్త తట్టుకోలేదు. అత్త మొహం చూసే నేను ఇక్కడితో ఆగిపోతున్నాను. నువ్వు కూడా ఆగిపోతే మంచిది. ఆగకపోతే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను కదా అని సీరియస్గా అంటాడు. జోష్న ఏమో కార్తీక్ వెళ్ళిపోయాక ఎవరిని ఎక్కడ పెడతానో అక్కడ పెడతాను అంటే అర్థం ఏంటి? నేను దాసు కూతుర్నని చెప్పేస్తానని బెదిరిస్తున్నాడా? అంటే బావకి నేనెవరో తెలుసా? ఛ! నేను సగం అనుమానంతోనే బ్రతుకుతున్నాను. ఆ దాసుని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను అని అనుకుంటూ వెళ్ళి కారెక్కుతది. ఇక స్టేషన్లో అందరుంటారు. శ్రీధర్ సైన్ పెడతా ఉంటాడు. వైరా జోష్నని చూసుకుంటూ నమ్మక ద్రోహం చేసావు గదే అని అనుకుంటూ ఉంటాడు. జోష్న వైరాన్ని చూస్తూ నేను తప్పించుకున్నానులే అని అనుకుంటది. కాశీ ఏమో తనలో తాను నువ్వు తప్పించుకున్నావు, నేను ఇరుక్కున్నాను అని అనుకుంటాడు. ఎస్ఐ శ్రీధర్ గారు, అస్సలు నేరస్తులు దొరికారు కాబట్టి మీకు బెయిల్ ఇస్తున్నాను. కేసు ఫైల్ అయింది కాబట్టి నిందితుల్ని కోర్టులో ప్రజెంట్ చేయాలి. సీఈఓ మీరే కాబట్టి అవసరమైతే మీరొచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది అనగానే శ్రీధర్ అలాగే సార్ అని అంటాడు. మీరిక వెళ్ళొచ్చు. కానిస్టేబుల్స్ వీళ్ళిద్దరిని సెల్లో వేయండి అనగానే కానిస్టేబుల్ వైరాని కాశీని తీసుకెళ్తాడు. వైరా జోష్న వైపు చూసుకుంటూ అలా వెళ్ళిపోతాడు. ఇక కార్తిక్ కూడా వెళ్తా ఉంటే శ్రీధర్ కార్తిక్ ఒక్క నిమిషం అని చెప్పి కాశీ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయేస్తాడు వెనకాల నుండి. కాశీ శ్రీధర్ని చూస్తాడు. శ్రీధర్ తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉంటుందిరా, కానీ అస్తమానం చూపించలేడు. దానికో సమయం సందర్భం రావాలి. అల్లుడు కూడా కొడుకులాంటి వాడే అనుకున్నాను. నీకు నేను తప్ప గైడ్ చేసేవాళ్ళు ఎవరున్నారు అనుకున్నాను. అలా అనుకున్నాను కాబట్టే నువ్వు యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే డబ్బు కట్టి నేను విడిపించాను. నిన్ను కొడుకులా అనుకున్నాను కాబట్టే నాతోనే పెట్టుకొని బిజినెస్ పెట్టించి నీకు సొంతంగా రెస్టారెంట్ పెట్టించాలి అనుకున్నాను. నేను నీ దగ్గర తీసుకున్న చనువు, అధికారం అనుకున్నావు. నీ పట్ల నేను తీసుకున్న జాగ్రత్త, నీ మీద నేను చేస్తున్న పెత్తనం అనుకున్నావు. నా ప్రేమని తప్పుగా అర్థం చేసుకున్నావు కదరా. ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదురా. నా శత్రువుని నువ్వు నమ్మావంటే నాకు శత్రువు అయినట్టే కదా. తప్పు నువ్వు చేసి నా కూతుర్ని ఏడిపిస్తున్నావు కదరా. దాన్ని ఎలా ఓదార్చాలో ఏంటో. నిన్ను మాత్రం జీవితంలో క్షమించను అని అనేసి వెళ్తా ఉంటే కాశీ ఏమో వెనకాల నుండి మావయ్య నేనే తప్పు చేయలేదు అని అంటా ఉంటాడు. శ్రీధర్ కార్తీక్ వెళ్దాం పదా పదా అని వెళ్ళిపోతారు. ఇటు హాల్లో శివనారాయణ, దశరథ, పారు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. శివనారాయణ ప్రెస్ మీట్లో జరిగిందంతా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. పారు ఏవండి అనగానే ఏంటి అని అంటాడు. కాశీ అనబోతుంది. అప్పుడే అక్కడికి కార్తీక్, జోష్న, శ్రీధర్ వస్తారు. వాళ్ళని చూసి దశరథ నాన్న బావొస్తున్నాడు అనగానే శివనారాయణ చూస్తాడు. పారు ఏమో కాశీగాడు రాలేదేంటి, వాణ్ణి స్టేషన్లోనే వదిలేశారా అని అనుకుంటూ ఉంటది. లేదు లేదులే, తండ్రిని తీసుకొచ్చి బామర్దిని వదిలేయడు, ఇంటి బయటే ఉండుంటాడు. ఇప్పుడు అడిగితే ముసలోడు కయ్యమంటాడు, సైలెంట్గానే ఉందాం అని అనుకుంటూ ఉంటది. అక్కడికి సుమిత్ర ఇంకా దీప కూడా వచ్చేస్తారు. శ్రీధర్ నన్ను క్షమించండి మావయ్య గారు అని శివనారాయణ కాలు మీద పడతాడు. శివనారాయణ శ్రీధర్ ఏంటిది, నువ్వు ఏం తప్పు చేశావని కాళ్ళు పట్టుకోవడానికి అనగానే శ్రీధర్ మీరు ఇంతలా అర్థం చేసుకోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. నేను తప్పు చేశానా లేదా అనే దానికంటే ముందు జోష్నా రెస్టారెంట్స్కి ఉన్న వాల్యూని పబ్లిక్లో పోగొట్టుకున్నట్టే కదా. సీఈఓగా ఉండి నేను కంపెనీ పరువు ఏం కాపాడగలిగాను. ఈరోజు జోష్నా రెస్టారెంట్స్ గురించి అందరూ నవ్వుకుంటూ మాట్లాడే అవకాశాన్ని ఇచ్చాను. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మన రెస్టారెంట్ మీద రైడ్ చేశారని విన్నాను. అందుకు కారణం కూడా నేనే మావయ్య గారు. మీరిచ్చిన ఏ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేకపోయాను. నాకు ఇంకా ఈ సీఈఓ పోస్ట్లో ఉండే అర్హత లేదు మావయ్య గారు. నేను వెంటనే రిజైన్ చేస్తాను అనగానే శివనారాయణ నీకు ఉండే అర్హత లేదని ఎవరన్నారు? నువ్వు తప్పు చేశావా? లేదు కదా. నీకు శిక్ష పడిందా? లేదు కదా. వైరా మీడియా ముందుకు వచ్చేంత వరకు
మనం ఎంత పతనమైపోవాలో అంత పతనమైపోయినాం. కానీ వీడున్నాడు కదా అని కార్తీక్ భుజం మీద చెయ్యేసి, నమ్ముకున్నోళ్ళు నిలబడలేక నేల మీద పడిపోతున్నప్పుడు నేనున్నాను అని పడిపోకుండా అండగా నిలబడతాడు. చేయిచ్చి నిలబడతాడు. వైరాని మీడియా ముందుకి తెచ్చే వరకు నేను ఒక సందిగ్ధంలో పడిపోయాను. ఎవర్ని నమ్మాలో అర్థం కాలేదు. అందరి మీద కోపడ్డాను. నా నమ్మకం సరైంది కాదేమో అనుకున్నాను. కానీ వీడు నా నమ్మకానికి మరోసారి ఊపిరి పోశాడు. నా నమ్మకం కరెక్ట్ అని నిరూపించాడు అనగానే శ్రీధర్, మనవడిగా కార్తీక్ కరెక్టే మావయ్య గారు. వాడెప్పుడు ఈ కుటుంబం కోసం ఒక ధ్వజస్తంభంలా నిలబడతాడు. కానీ సీఈఓగా నేను మీకు ఎంతో కొంత చెడ్డ పేరు తీసుకొచ్చాను అని అంటా ఉంటే శివనారాయణ, చూడు శ్రీధర్, కాలికి తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తే మనసుకి తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. తెలుసో తెలియకో మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఒప్పుల వల్ల నేర్చుకునే పాఠాల కంటే తప్పుల వల్ల ఎక్కువ పాఠాలు నేర్చుకుంటాం. ఈ సంఘటన వల్ల మనకి ఎంతమంది శత్రువులు ఉన్నారో అర్థమైంది. మరోసారి ఇలాంటి తప్పు జరగదు. జరిగినా జనం అర్థం చేసుకుంటారు. మీడియాలో వార్తలు చూసావో లేదో, మన గురించి పాజిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టారు. కాకపోతే ఒకటే బాధ, నీ అల్లుడు ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు అనగానే శ్రీధర్, నేను అనుకోలేదు మావయ్య గారు అని అంటాడు. పారు ఏమో, వాడు మోసపోయే రకమే కానీ మోసం చేసే రకం కాదండి. ఏదో భయంతో తలాడించాడు అంతే. ముందు వాణ్ణి లోపలికి రమ్మనండి అనగానే కార్తీక్, ఎవర్ని అని అడుగుతాడు. ఇంకెవర్ని? నా మనోణ్ణి. బయటలేడు పారు, లోపలే ఉన్నాడు. ఏంటి లోపలా అని అడుగుతుంది. లోపలెక్కడున్నారా అని అటు ఇటు చూస్తుంది. కార్తీక్, ఈ లోపల కాదు పారు, పోలీస్ స్టేషన్ సెల్ లోపల అనగానే పారు, వాంగ్మూలం తీసుకొని వదిలేయలేదా అని అడుగుతుంది. కాశీ సాక్షి కాదు పారు వాంగ్మూలం తీసుకొని వదిలేయడానికి. వాడు నేరస్తుడే. వాడేం నేరం చేశాడ్రా అని అడుగుతుంది. ఏం చేశాడో మీడియా ముందు చెప్పాడు, వినలేదా అనగానే పారు, వాడి చేత ఎవరో అబద్ధం చెప్పించారు అని అంటది. అప్పుడు కార్తీక్, మరి మా నాన్నకి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో సాక్ష్యం చెప్పినప్పుడు వాడి చేత ఎవరో అబద్ధం చెప్పించారని ఎందుకనలేదు అనగానే పారు, అది అప్పటి నిజం కాబట్టి. కార్తీక్, ఇది ఇప్పటి నిజం అనుకోవచ్చుగా అని అంటా ఉంటే పారు, మా కుటుంబాన్ని మోసం చేయాల్సిన అవసరం వాడికేముంటుంది అని అడుగుతుంది. అప్పుడు శివనారాయణ, డబ్బు మీద ఆశ పెరిగితే తన మన అని ఉండదు పారిజాతం. అది అవకాశాల వెంట పరిగెడుతుంది. అయిన వాళ్ళని కూడా మోసం చేయమంటుంది. పారు, వాడు అలాంటి వాడు కాదండి అని అంటది. ఎలాంటి వాళ్ళో తేల్చడానికి పోలీసులున్నాయి, కోర్టులున్నాయి అనగానే పారు, అంటే నా మనవణ్ణి జైలు పాలు చేస్తారా అని అడుగుతుంది. వెంటనే శివనారాయణ, విపరీత బుద్ధి వినాశనానికే దారి తీస్తుంది అనగానే పారు, ఆ మాట అనాల్సింది నా మనవణ్ణి కాదు, నీ అల్లుణ్ణి. దశరథ, పిన్ని అని గట్టిగా అంటాడు. అవును దశరథ, వాడి మానాన వాణ్ణి వదిలేసుంటే ఉద్యోగమే చేసుకునేవాడో వ్యాపారమే చేసుకునేవాడు, ఏదో ఒకటి చేసుకునేవాడు. చక్కగా కంప్యూటర్ దగ్గర కూర్చొని ఏసీ గదిలో పనిచేసుకునే నా మనవణ్ణి పర్సనల్ అసిస్టెంట్ని చేశాడు. వాడి చేత ఫైల్స్ని మోయించాడు, కార్ని నడిపించాడు. ఆఖరికి మన ఇంటి పని మనిషి దీపకి డ్రైవర్ని చేశాడు. వాడు ఉప్పు కారం తినేవాడు. మీరు చిత్తి కాగుతంలా తొక్కి పడేస్తూ ఉంటే ఎంతసేపని భరిస్తాడు? చేతకాని వాళ్ళ చూస్తుంటే ఎన్ని మాటలని పడతాడ్రా అనగానే కార్తీక్, అందుకని ఇంటి శత్రువులతో చేతులు కలిపి మనుషుల్ని చంపమంటావా అని అడుగుతాడు. వెంటనే పారు, వాడా పని చేయలేదు, వైరాగాడు బెదిరిస్తే వాడేమీ చేయలేకపోయాడు అని అంటా ఉంటే దశరథ, ఎవరిని పిన్ని నువ్వు సమర్థించేది? ఫుడ్ ట్రక్స్కి సూపర్వైజర్ ఎవరు? కాశీ కాదా? కాశీకి తెలియకుండానే ఫుడ్ కల్తీ జరిగిందా? వైరాగాడు కాశీగాడికి జీఎం పోస్ట్ ఇస్తానంటే ఈ ఇల్లు గుర్తుకు రాలేదా? కాశీ వాళ్ళ మామయ్య గారు ఈ ఇంటి అల్లుడు. కాశీ భార్య అన్నయ్య ఈ ఇంటి మేనల్లుడు. కాశీ సొంత అక్కలా చూసుకునే దీప కార్తీక్ భార్య. శ్రీధర్ మీద కోపం ఉందే అనుకుందాం. ఇవన్నీ మర్చిపోతాడా? మన అదృష్టం బాగుంది కాబట్టి కల్తీ ఫుడ్ తిని హాస్పిటల్లో చేరిన వాళ్ళందరికీ బాగానే ఉంది. ఎవరికైనా ఏదైనా జరిగితే పోయిన ప్రాణానికి కారణం ఎవరదు అనేది పక్కన పెట్టు. పోయిన ప్రాణాన్ని మనం తిరిగి తీసుకురాలేం కదా. అదెందుకు నువ్వు ఆలోచించవు పిన్ని? తప్పు చేసిన వాడు మనవాడైనా సరే సమర్థించడం తప్పు అనగానే పారు, ఏం జోష్నా నువ్వు మాట్లాడవేం? ఏం మాట్లాడాలి గ్రాని అని అంటది. పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా,
ఆసిగాడు కావాలని తప్పు చేయలేదు. ఆ వైరాగాడే ఏదో ఆశ చూపిచ్చి మోసం చేశాడని చెప్పలేకపోయావా? అని అంటా ఉంటే సుమిత్ర ఆశ చూపించగానే వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోవడానికి కాశీ ఏం చిన్నపిల్లడు కాదు అత్తయ్య అని అంటది. అప్పుడు పారు చంటి పిల్లాడు అయితే చంకలేసుకొని తిరిగేదాన్ని. ఈ శ్రీధర్ వెనకాల పనివాళ్ళ ఎందుకు తిప్పుతాను అనగానే శ్రీధర్ అత్తయ్య గారు వాడు నీకు మనవడైతే నాకు అల్లుడు, నా కూతురి మొగుడు. మీరే ఇంత బాధపడిపోతుంటే నాకెంత బాధుండాలి అనగానే పారు ఏడుస్తూ నీకేం బాధుంటుంది అల్లుడు, నిన్ను విడిపించి తీసుకురావడానికి నీ కొడుకున్నాడు. ఎటొచ్చి అనాథలా మిగిలిపోయింది నా మనవడే కదా. వాడి నాన్నకి పట్టింపుంటదు. ఒకవేళ పట్టించుకున్నా ఏమీ చేయలేడు. అప్పుడు నా కొడుకు అనాథే, ఇప్పుడు నా మనవడు కూడా అనాథే. మీరంతా ఒకటైపోయి బాగానే ఉన్నారు అనగానే దీప ఎవరు బాగున్నారండి? కార్తీక్ దీప అని అంటాడు. తనకి అవకాశం వచ్చింది అని ఎలా పడితే అలా మాట్లాడేయొచ్చా బావా? అల్లుడు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే ఆ బాధని తట్టుకోలేక మావయ్య గారు అల్లుడి చేతిలో మోసపోయాను అని ఏడ్చారే గాని మా అత్తయ్య గారితో కూడా కాశీ గురించి తప్పుగా చెప్పలేదు. ఎందుకు? అల్లుడనే కదా. తన భర్త ప్రవర్తన సరిగ్గా లేదని ఏదో ఒకటి చెయ్యి అన్నయ్య అని అర్ధరాత్రి నా ఆడపడుచు ఏడుస్తూ నా ఇంటికొచ్చింది. అప్పుడు కూడా నా భర్త కాశీ చెడ్డవాడు అని అనలేదు. ఏం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం పద అని ఇంటి దగ్గర దింపేసొచ్చాడు. ఎందుకు? కాశీ తన చెల్లెలి భర్త అనే కదా. మీరొక్కరే బాధపడుతున్నట్టు మిగతా వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారని అనుకోకండి. ఎవరి బాధలు వాళ్ళకున్నాయి. ఇక్కడ బాధలు చెప్పుకోలేని మనుషులున్నారేమో కానీ బాధపడని మనుషులు లేరు. 2 రోజుల నుండి అందర్నీ కన్నీళ్లు పలకరిస్తూనే ఉన్నాయి. ఆయన కడుపు నిండా తిని 2 రోజులవుతుంది. కాశీ మీకు మనవడే. నేను సొంత తమ్ముళ్లా చూసుకున్నాను. అమ్మ ఒక మాట అంటుంది, నాన్న ఒక దెబ్బ కొడతాడు, అన్నయ్య ఒక తిట్టు తిడతాడు. ఎందుకు? బాగుపడతారనే కదా. అమ్మలాగే నాన్నలాగే అన్నలాగే మా మావయ్య గారు కూడా కాశీని కూడా మంచి దారిలో పెట్టి వృద్ధిలోకి తీసుకురావాలి అనుకున్నారు. అన్నిటికీ పొగరు పౌరుషం చూపిస్తే ఎలాగండి? వయసు అయిపోయిన తండ్రి ముందు కొడుకు చేతులు కట్టుకొని నిలబడ్డాడు అంటే అది తన చేతగానితనం కాదు, మర్యాద. దాన్నే నైతికత అంటారు అనగానే కార్తీక్ చాలా బాగా చెప్పావు దీపా. ఇలాంటి సంస్కారం మర్చిపోయి మూర్ఖల్లా తయారయ్యాడు కాశీ అని అంటా ఉంటే శివనారాయణ చేసిన పనికి శిక్ష పడితే అన్ని పైత్యాలు వదిలిపోతాయి అని అంటాడు. అప్పుడు పారు అంటే నా మనవణ్ణి అలా వదిలేస్తారా అని అడుగుతుంది. శివనారాయణ ఇక చాలు పారిజాతం, నీ మనవడు ఏదో గొప్ప పని చేసినట్టు బాధపడుతున్నావు. వాడు ఎంత చండాలం చేయాడో అంత చండాలం చేశాడు. మరోసారి వాణ్ణి అసలు ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కనీయను. శ్రీధర్ నువ్వు ఇంటికెళ్ళు, మిగతా విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. కార్తీక్ దీపం తీసుకుని నువ్వు కూడా వెళ్ళు అనగానే కార్తీక్ అలాగే తాత అని అంటాడు. పదండి మాస్టారు అనగానే శ్రీధర్ మావయ్య గారు అని అనబోతాడు. వెంటనే శివనారాయణ నువ్వింకేం చెప్పొద్దు, నువ్వే జోష్నా రెస్టారెంట్స్కి CEO వెళ్ళు. అది కాదు మావయ్య గారు అని అనబోతే కార్తీక్ మాస్టారు మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పారు కదా, వెళ్దాం పద. దీపా పద, వెళ్ళొస్తాం తాత. శివనారాయణ సరే అని అంటాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. పారిజాతమేమో తనలో తాను వీళ్ళని చూస్తుంటే నా మనవడిని జైలుకి పంపేలా ఉన్నారే, వాడు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఈ జోష్నే, నీకుందే నా చేతిలో చచ్చావు నువ్వు అని అనుకుంటూ ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.